కృష్ణాయ నమః, కేశవాయ నమః. గండవరపు ప్రభాకర్ గారి పోస్టు 149, తారీఖు 3/5/24. భాగవతంలో పరశురాముని వృత్తాంత ప్రస్తావన ఈ పోస్టులో ఉంది. దానికి ఆయన పెట్టినటువంటి శీర్షిక బమ్మెర పోతనామాత్యుని భాగవత గ్రంథంలోని మధుర ఘట్టాలు, సంఖ్య 149, తారీఖు 3/5/24. అయితే ఇందులో మనము ఇందాక చెప్పినట్లుగా పరశురాముని వృత్తాంతాన్ని మనం తెలుసుకుంటాం. ఇవి పెద్దలందరికీ తెలుసు, వారికి నేను ఏమీ చెప్పనక్కర్లేదు. అయితే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఈ తరం వారు చదవాలని, తెలుసుకోవాలని. ఈ తరం వారు ముందు ఒక విషయం తెలుసుకోండి. మనం ఏవేవో సినిమాలు చూస్తున్నాము, అంటే కొన్ని పౌరాణిక సినిమాలు కూడా చాలామంది తీస్తున్నారు. ముఖ్యంగా నార్త్ ఇండియా వాళ్ళు హరహర మహాదేవ శంభో, నిజంగా అవి బాగా తీశారు, చాలా బాగా తీశారు. హరహర మహాదేవ శంభో ఆ స్కేల్లో ఇది కూడా తీస్తే ఎంతో బాగుంటుంది నిజానికి. మరి అలా తీస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఆ తీసే ముందు అవి జరుగుతాయో లేదో మనకు తెలియదు, కానీ ఇది చదవండి. మన పోతన గారు రాసినటువంటి ఇది చదివితే చాలు, మీకు పఠన కావ్యమే, ఇది దృశ్య కావ్యంలా కనిపిస్తుంది చదువుతుంటేనే. మరి ఈరోజు విందాము. ఇది భాగవతంలోని 9వ స్కందం. అయితే భాగవతం గురించి అంతగా పరిచయం లేని ఈ తరం వారికి ఒక సందేహం రావచ్చు. భాగవతం అంటే కృష్ణుడు, శ్రీకృష్ణ, మహావిష్ణువు ఇలా అంటారు కదా, మరి వేరే కథలు రాముడి గురించి వచ్చాయి ఇందాక, అలా ఎలా వస్తాయి అంటే, పరీక్షత్ మహారాజు తనకు శ్రీహరి యొక్క అనేక కథలను వినాలని ఉంది, ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని ఉంది, వాటి ద్వారా ఎంతో జ్ఞానం పొందాను, ఇంకా పొందాలని ఉంది, ఆ పరమార్థాలు చెబుతూ నాకు తెలియజేయి, ఇలా ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరిగింది అని శుక మహర్షిని అడుగుతూ ఉంటాడు. శుక మహర్షి చెబుతూ ఉంటాడు. ఇది అంటే ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో భాగవతాన్ని రాయడం జరిగింది, చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ శీర్షికలో మనము పరశురామ వృత్తాంతం వినబోతున్నాం. ఇలాంటి పురాణాలు విన్న తరువాత ఈ తరం వారు ఇంకొక విషయాన్ని గుర్తిస్తారు. మహావిజ్ఞానంతో పాటు కావలసినంత వినోదాన్ని కూడా చొప్పించారు మన కవులు. అందులో పోతనామాత్యుడు సిద్ధహస్తుడు, మరి ఆ యుద్ధ వర్ణన, ఆ రాజు యొక్క వర్ణన, యుద్ధాలు, గుర్రాలు, వీటి వర్ణన, ఇవి చూస్తే మనకు అనిపిస్తుంది ఈ విధంగా సినిమాగా తీయడం చాలా కష్టం, ఎంతో వ్యయ ప్రయాసాలు అవుతాయి. కానీ కూర్చుని హాయిగా ఇలా విన్నా, చదివినా కూడా ఆ ఆనందం కలుగుతుంది. అందుకే ఇది అందించడం జరుగుతోంది. ఇందాం రండి. సరే, భాగవతాన్ని ప్రతి స్కందాన్ని పోతనామాత్యుడు ఒక పద్యంతో ప్రారంభించాడు. ఏమిటి, నేను భాగవతం ఎందుకు రాస్తున్నాను అనేటటువంటి ప్రశ్నకి సమాధానంగా. దాన్ని చాలా వరకు ఒక రకంగానే పాడారు. ఇప్పుడు ఒక కొత్త రకంగా దాన్ని అందించేటటువంటి ప్రయత్నం జరిగింది. దాన్ని మళ్ళీ నేను అందిస్తున్నాను. పలికెడిది భాగవతము, పలికెడిది భాగవతము, అట పలికించెడివాడు రామభద్రుడు, అటనే పలికిన భవహరమగును, అట పలికెద వేరొండుగాధ పలుకగాయేలా, చూసారా? పలికిడిది భాగవతమట, పలికించేటి వాడు రామభద్రుండట, ఆయనే చేస్తాట, ఆయనే పలికిస్తాట అని అర్థం వచ్చేలాగా పాడడం కానీ చదవడం కానీ జరిగింది. ఇందులో పలికేది భాగవతము, ఆ విధంగా పలికించేటి వాడు రామభద్రుడు, అలా పలికితే నా పాపాలన్నీ పోతాయి, అలాగే పలుకుతాను, ఇంకో కథ పలకడం ఎందుకు అనేటటువంటి అర్థం కూడా సరిపోయింది. అంటే కవులు 2-3 అర్థాలు వచ్చేలాగా రాస్తారు. ఎందుకండి, మహాకవులు ఉన్నారు. అటు రామాయణాన్ని భారతాన్ని కలిపి ఒకే విధంగా ఒకే పద్యంలో ఇవిడ్చినటువంటి మహాకవులు ఉన్నటువంటి నేల ఇదొక లెక్క అలా అనుకుంటే.
అలా రెండు విధాలుగా కూడా సరిపోతుంది ఈ పద్యం. పోతన గారు అలాగే రాశారు, దాన్ని కొంచెం ఆలస్యంగా గమనించారేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా చాలా చక్కగా ఉంది. ఇక పరశురామ వృత్తాంతంలోకి వెళదాం. పరశురామ వృత్తాంతం. హవిస్సులను రుచికుడు అనే మహర్షి తన భార్యకు ఆమె తల్లికి ఇవ్వడానికి సిద్ధం చేసి నదీ స్నానానికి వెళ్ళాడు. ఆ సమయంలో రుచికుడు లేనప్పుడు తల్లి అడిగిందని సత్యవతి బ్రాహ్మణపు మంత్రాలతో పునీతం చేయబడిన హవిస్సును తన తల్లికి ఇచ్చింది. రాజధర్మపు మంత్రములతో సిద్ధం చేసిన హవిస్సును తాను తీసుకున్నది. స్నానం చేసి వచ్చి రుచికుడు హవిస్సులు తారుమారు కావడం తెలిసి భార్యతో, ఓ సుందరి, నీ తల్లి హవిస్సు నీవు తీసుకున్నావు, నీ హవిస్సు మీ తల్లి తీసుకున్నది, అందుచేత నీకు క్రూరుడైన కొడుకు పుడతాడు, మీ తల్లికి పుణ్యవంతుడు బ్రహ్మజ్ఞాని పుడతాడు అని చెప్పాడు. ఇలా రుచికుడు చెప్పగా ఆమె బెదిరిపోయి భర్తకు మ్రొక్కి ప్రాధేయపడగా సంతుష్టుడు అయి రుచికుడు ఇలా అన్నాడు, నీ పుత్రుడు సాధువు అయి నీ మనుమడు క్రూర స్వభావి అవుతాడు అని బదులిచ్చాడు. అలా సత్యవతికి జమదగ్ని పుట్టాడు. సత్యవతి కౌశికీ నది అయి లోకాలను పవిత్రం చేస్తోంది. ఆ జమదగ్ని రేణువు పుత్రిక రేణుకను పెళ్లి చేసుకొని వసుమనుడు మున్నగు కొడుకులను పుట్టించాడు. పురుషోత్తమ అంశంబున ధర జమదగ్నికి జనించి ధన్యుడు రాముండు 21 పరి నృపతుల శిరముల చక్కడిచే తనదు చేగొడ్డంటన్ విష్ణుమూర్తి తన అంశతో పరశురాముడుగా జమదగ్ని ఇంట అవతరించాడు. పరశురాముడు తన యొక్క గండ్ర గొడ్డలితో 21 సార్లు రాజులందరినీ తలలు నరికేశాడు అని చెప్పిన శుక మహర్షితో రాజు పరీక్షత్తు ఇలా అడిగాడు. పరీక్షత్తు మహారాజు శుక మహర్షిని ఏమడిగాడు, శుకుడు దానికి ఏం సమాధానం చెప్పాడో మనం వచ్చే 2వ వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సదా కళాసేవలో భక్తి మార్గంలో వారణాసి పవన్ కుమార్. ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్. గన్నవరపు ప్రభాకర్ గారికి ధన్యవాదాలు, నమస్కారాలు.